అవును ప్రభువా, నిశ్చయముగా నా తండ్రి, మీరు వెలిగించిన మా దీపము ప్రభువా, ఈ లోకమునకు వెలుగు. మేము వెలిగింపబడిన వారము, అనేకులను చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి శక్తివంతులము. నీ వాక్యపు వెలుగులో మేము నడుస్తూ అనేకులను ప్రభువా నీ వాక్యపు ప్రకాశమానమైన వెలుగులోనికి నడిపించే ధన్యత మీరు మాకు ఉచితముగా అనుగ్రహించారు నా తండ్రి. మేమేదైతే ఉచితముగా పొందుకుని ఉన్నామో దానిని ఇతరులకు ఉచితముగా పంచే ధన్యత, యోగ్యత మీరు మాకు ఉచితముగా అనుగ్రహించి మీ జ్ఞానముతో నా తండ్రి మమ్మల్ని బలపరిచి నాయనా ఈ చల్ల పొద్దున ప్రభువా నీ కుమార్తెలతో కుమారులతో ప్రభువా ఈ సహవాసాన్ని మీరు మాకు కనుపరిచిన విధమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మా బలము కాదు, మా శక్తి కాదు ప్రభువా, నీ ఆత్మతోడ జరిగిస్తున్న ఈ కార్యమును బట్టి మీకు అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కాన్ఫరెన్స్ లో ద్వారా ఈ కాన్ఫరెన్స్ లో ప్రభువా ఏదైతే నా తండ్రి మరి మహిమకరంగా జరిగిస్తూ ఉన్నారో ఆ బిడలను బట్టి వారి కుటుంబాలను బట్టి ఈ కాన్ఫరెన్స్ ను బట్టి ఘనతయు మహిమయు ప్రభావాలు యావత్తు మీరు పొందుకుని తద్వారా బిడలందరి మీదను మీ యొక్క గొప్ప ఆశీర్వాదమును మీ వాగ్దానములను బిడల యొక్క హృదయాల్లో కుమ్మరింప చేసి మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, దాసుడు అనే మాటను మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇది విశిష్టమైన పదము. ఇది గ్రీక్ లో మనం చూస్తే మరి సాల్వేషన్ అని, బానిస అని, అది చాలా భయంకరమైన మాటగా మనకు అనిపించవచ్చు. తెలుగులో సింపుల్ గా దాసుడు అన్నారు. దాసుడు అంటే పనివాడు కింద లెక్క. పనివాడు వేరు, కానీ బానిస వేరు. బానిస యొక్క అధికారాలు ఏముండవండి. బానిసకు ఒకటే అధికారం, తన యజమానిని చిత్తాన్ని జరిగించటమే బానిస యొక్క హక్కు. ఇంకా వేరే హక్కులు ఏముండవు. ఇది మనం కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం, చాలా సుదీర్ఘమైన చర్చ. అలాగే చాలా పెద్ద మనసు కావాలి ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి. నొప్పి వస్తుంది, బాధ కలుగుతుంది. ఏంటి దేవుడు ఇంత అన్యాయస్తుడా, మమ్మల్ని ఇంత తన కబంధ అస్తముల కింద లేదా తన పాదముల కింద తొక్కుపట్టి ఉంచే దేవుడు అనిపిస్తుంది. అది మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది, మన హృదయాలు విశాలపరచుకోవడంలో ఉంటుంది. ఆయన మీద మనకు అవగాహన లేకపోతే ఇటువంటి ఆలోచన ధోరణికి వెళ్ళిపోతాం. కానీ ఆయన మన తండ్రి అని గుర్తెరిగి ఆయన భుజముల మీద మనము వేలబడి ఆయనతో కలిసి ఆయన వలె ఆయన ఆలోచనలో మన ఆలోచన, ఆయన చూపులో మన చూపు అన్నిటినీ పెనవేసుకున్నప్పుడు మాత్రము మనమందరము ఐక్యమైపోతాం, అన్యోన్యత సహవాసం కలిగిన వారిగా ఉంటాం. ఆ దేవుని ఆలోచన ఏదై ఉన్నదో అది నీకు మాధుర్యముగా ఉంటుంది. అపోస్తలులు అందుకే వారు ప్రాణాలు తృణప్రాయంగా త్యజించారు. పేతురు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ధ్యానించాలి వాక్యాన్ని. ఉదయం లేస్తే పేతురుని ఉరివేస్తారు. అటువంటి స్థితిలో అతన్ని చాలా మూడంచెల ఆ యొక్క సైనిక అధికారులతో మూడంచెల కంచె లాంటి ఒక గొప్ప సైన్యంతో ఆయన కావలి ఉంచారు. ఆయన ఎటు వెళ్ళిపోవడానికి కానీ, అతను రక్షించబడతానన్న హోపు కానీ, ఎవరైనా వచ్చి తనను తప్పిస్తారన్న హోపు కానీ ఏమీ లేవు పేతురుకి. కానీ ఆయన నిరభ్యంతరముగా ఎలా అంటే పట్టు పరుపుల మీద, అంటే మీకు అర్థం అవడానికి ఒక 7 స్టార్ హోటల్లో ఓ మంచి ఒక సూట్ బుక్ చేసుకుని ఆ మెత్తని ఆ యొక్క మేఘాల వంటి పరుపుల మీద
ఆ యొక్క ఆ ఆకాశపు వెన్నెలలో, ఆ యొక్క నక్షత్రాల యొక్క వెలుగులో, ఆ పున్నమన్నటి చంద్రుని యొక్క సహవాసములో నేను అనుభవిస్తున్నాను అనేంత సంతోషంగా గాఢ నిద్రలో ఉన్నాడట. చేతులకి కాళ్ళకి సంకెళ్ళు ఉన్నాయి. తెల్లవారితే, సూర్యోదయం అయితే తనను ఉరి తీస్తారు. కానీ తను ఎలా ఉన్నాడట? గాఢ నిద్రలో ఉన్నాడట. ఎంత ఆశ్చర్యం! ఇది ఎలా కలుగుతుంది అంటే, తన యజమాని, ఆ యజమాని యొక్క అధికారము, ఆ యజమాని యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క ఆధిపత్యము, ఆయన యొక్క శక్తి సమస్తము కూడా పేతురు గారికి చాలా అర్థమైంది. దేవుని పట్ల ఒక అసంచలమైన విశ్వాసముతో పేతురు గారు ఉన్నారు కాబట్టి ఇందాక నేను వివరించిన ఆ 7 స్టార్ హోటల్లో ఒక మంచి సూట్ బుక్ చేసుకుని పడుకున్నట్లుగా ఉంది. ఎక్కడట? జైల్లో. నా కుమారుడా, నా కుమార్తె, మన జీవితాలు కూడా, మన యొక్క ప్రయాణం కూడా అటువంటి ప్రయాణంలోనే మనం నడుస్తూ ఉన్నాం. అయితే పేతురుకి ఉన్న విశ్వాసము మనకుందా? ఈ రాత్రికాల సమయంలో సూటిగా ఇక్కడున్న కుమారులతో వాక్యమైన క్రీస్తు, అభిషిక్తుడైన క్రీస్తు, మిమ్మల్ని తన రక్తమును క్రైదనముగా పెట్టిన యేసయ్య అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, దేవుని పట్ల నీ యొక్క ఆలోచన, నీ యొక్క అభిప్రాయము ఏమై ఉంది అని సూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. పేతురు కనీసం ప్రార్థన కూడా చేసుకోవట్లా. పేతురు కొరకు సంఘం యావత్తు మొర్ర పెడతా ఉంది. ఎంత ఆశ్చర్యం! దేవునితో సహవాసం అంటే అలా ఉండాలి. దేవునిని విశ్వసించడం అంటే అలా విశ్వసించాలి. ఒకనాడు ఇర్మియాతో అంటాడు, ఇర్మియా, నీకేం కనబడుతుంది అన్నాడు. ఇర్మియా అంటాడు, ప్రభువా, నాకు బాదము చెవ కనబడుతుంది. ఆయన ఆలోచన ఏమైంది? ఆయనకు ఉద్దేశం ఏమైంది? దానినే ఇర్మియా పలకగలిగాడు. బాగుగా సెలవిచ్చావన్నాడు. ఇద్దరి యొక్క ఆలోచనలు, ఇద్దరి యొక్క గురి, ఇద్దరి యొక్క ఆ చూపు అంతా కూడా ఒకటే ఉంది. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, బాగుగా చెప్పావన్నాడు. నీ దేవుని యొక్క ఆలోచనలో నీ ఆలోచన కలుస్తున్నాయా? నీ దేవుని చూపులో నీ చూపు కలుస్తుందా? నీ దేవుని యొక్క నీ ఉద్దేశము నెరవేర్చబడుతూ ఉందా? ఆలోచన చేయాలి నా కుమారుడా, నా కుమార్తె. ఎందుకు యోధాపత్రిక నేర్చుకోవాలి? ఎందుకు యోధాపత్రిక ధ్యానించాలి? పేరుకే మనం యోధాపత్రిక, ఆదికాండం మొదలుకున్న ప్రకటన గ్రంథం వరకు మనం అనుదినము సహవాసం చేస్తున్నాం. కీర్తనకారుడైన దావీదు అంటున్నట్లుగా, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారన నాటబడిన మొక్కవలే, ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. చూడండి ఎన్ని ఉన్నాయో, వివరిస్తే చాలా ఉంటది. నీటి కాలువల వారన. అవునండి, ఈరోజు మీరందరూ కూడా 66 నీటి కాలువల ఓట, 66 గ్రంథములనే నీటి కాలువల యొక్క జీవపు జల యొద్ద మీరు నాటబడ్డారు. మనం అందరం కూడా ఆ 66 జీవనదుల యొక్క ఆ జీవపు ఓట యొద్దే
మన యొక్క జీవితాన్ని ప్రారంభించాం. యోధాపత్రిక అంటే మనము ఏదో ఒక దాన్ని ధ్యానించాలి కాబట్టి యోధాపత్రికను అని ప్రారంభించాం. ఈ యోధాపత్రికలో ఉన్న 25 వచనాలు విస్తారముగా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు విస్తరించున్నాయి, శాఖోపు శాఖలుగా. మీరందరూ గమనిస్తున్నారు కదా, మనం ప్రారంభించి 2 వారాలు అయింది. కనీసం మొదటి మాటను కూడా పరిపూర్ణం చేసుకోలేకపోయాం. మీరు ఎంత శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా అత్యాసక్తితో వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అంతగా బలపరిచి ఆయన యొక్క అగ్ని వంటి మాటలతో మనందరినీ నింపుదల చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది నా బలం కాదు, కేవలం ఆత్మదేవుని యొక్క సహాయము, వాక్యపు దేవుని యొక్క ప్రత్యక్షత, తండ్రి అయిన దేవుని ప్రేమ ఇవి నన్ను బలవంత పెడితే దీనిలో మీరు పాలిభాగస్తులుగా ఉండటం అనేది అనాథ సంకల్పము. అది జగత్ పునాది వేయబడక మునిపే దేవుని చేత మీరు ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా మేము ఎంచుకున్నాం. మీరు కూడా దాన్ని గుర్తించాలి. గుర్తించి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదో నచ్చినప్పుడు రావటం కాదు, ఇదన్నీ మాకు తెలుసులే అనుకోవటం కాదు. ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికని మీరు విశ్వసించి ఏది ఖ్యాతి కలిగినదో, ఏది విలువైనదో, ఏది మాన్యత కలిగినదో మీరు గుర్తెరిగి మరి ఈ యొక్క పరిచర్యను హత్తుకోవాలని కోరుకుంటా ఉన్నాను. రోజు ధ్యాన వాక్యముగా కీర్తనాకారుడైన దావీదు ద్వారా యాత్రా కీర్తనగా 123వ కీర్తన నుంచి 2వ చరణాన్ని ధ్యానిందాం. నేనే చదువుతాను. 123వ కీర్తన 2వ చరణాన్ని చదువుతున్నాను. దాసుల కన్నులు తమ యజమానిని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని డిక్లేర్ చేస్తా ఉన్నాడు. ఇది దేవుని యొక్క హృదయము. మనము ఆ రీతిగా దేవుని వైపు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన కరుణించాలి అంటే మనం ఆయన వైపు చూసే విధానం ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. దాసుడు అంటే బానిస అని మనం అర్థం చేసుకున్నాం. ఇక బానిసకంటూ ప్రత్యేకమైన అర్హతలు, ప్రత్యేకమైన ఉద్దేశాలు, ప్రత్యేకమైన చిత్తం ఏది ఉండదండి. కంప్లీట్గా యజమాని యొక్క చిత్తాన్ని నెరవేర్చటమే ఆ బానిస యొక్క విధి. అంత జాగ్రత్తగా దేవుని పట్ల మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఇలా చెప్తూ ఉన్నాడు అంటే, మనము పూర్వము అనగా మన ఆది పితరులైన ఆదాము అవ్వ వారిరువురు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా వారు చాలా శ్రేష్టమైన సహవాసాన్ని కోల్పోయారు. తండ్రితో సహవాసం కోల్పోయారు. వారు మహిమను కోల్పోయారు, ప్రభావమును కోల్పోయారు, ఆధిపత్యాన్ని కోల్పోయారు, కిరీటాన్ని కోల్పోయారు, దేవునితో అన్యోన్యత సహవాసాన్ని కోల్పోయారు, దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డారు. ఆత్మానుసారముగా విత్తబడిన బిడ్డలు శరీరానుసారులుగా మార్చబడ్డారు. ఎంత ఆశ్చర్యం చూడండి. వారు ఆత్మానుసారులు, దేవునితో మమేకమై దేవునికి కలిగిన జ్ఞానాన్ని ఆ రోజు ఆదాము కూడా కలిగి ఉన్నాడు.
ముందు ముందు ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవునికి ఎటువంటి జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని కూడా ఆదాము కలిగి ఉన్నాడు. ఎందుకనంటే ఆయనతో సమానునిగా చేశాడు. ఇవన్నీ కూడా వారు ఆజ్ఞను, దేవుని యొక్క మాటను తృణీకరించడం ద్వారా అన్నిటినీ కోల్పోయారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ ఉన్నాడు. దేవుడు అనగా ప్రేమే. నీలో ప్రేమ ఉంటే దేవుడు నీలో ఉన్నట్లే. అయితే ఆ ప్రేమను కూడా లోకం కలుషితం చేసింది. లోకము అనగా మీరు ఒకటే ఆలోచించాలి, దుష్టుడు అంతే. లోకములో ఉన్నది యావత్తు కూడా అతని ప్రభావముతో పాప పంకిలముగా ఉన్న ఈ లోకము నుంచి దేవుడు దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని? మనం ఆల్రెడీ మన పితరుల యొక్క అతిక్రమముల ద్వారా పాపమునకు, మరణమునకు దాస్యులుగా మార్చబడ్డాం. ఆ దాస్య కాడిని విర్రగొట్టడానికి దేవుడు అనేకులను ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ఆలోచనలను ఆ బిడ్డల ద్వారా నెరవేర్చుకుని మరలా తిరిగి అపవాదిని ఓడించి ఏదైతే కోల్పోయామో వాటన్నిటిని తిరిగి సంపాదించే వ్యక్తి కొరకు ఆయన అనేకులని లోకానికి పంపిస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు. ఏమండి? ఆయన యొక్క దాసులను ఎంతో మందిని పంపించాడు. వారందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు, దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయారు, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలము చేయలేకపోయారు. ఆయన యొక్క ఆలోచన యావత్తు పరిపూర్ణముగా చేసి ముగించలేకపోయారు. ఇక అప్పుడు కుమారుడైన వాక్యమైన దేవుడు, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని అది విడిచిపెట్టడానికి సిద్ధపడి తనకొక శరీరాన్ని అమర్చమని ఆనాడు పుస్తకపు చుట్టలో ఏదైతే దేవుని చేత వ్రాయబడి నెరవేర్చబడడానికి సిద్ధముగా ఉన్నదో వాటన్నిటినీ నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి దాసుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రము. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనల్ని రక్షించడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనము దేని కింద ఉన్నాము అంటే మరణమనే దాస్యపు కాడి కింద మనం ఉన్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అంటున్నాడు. అవునండి, జీవితకాలం యావత్తు కూడా మనము మరణ భయానికి, మరణానికి దాస్య కాడి కింద మనం ఉన్నాం. అయితే దేవుడు దాని నుంచి విడిపించాలని ఆయనే ఈ లోకానికి దాసుడిగా వచ్చాడట. ఈ విషయాలు మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తేటగా మనం చూస్తాం. జీవపు గ్రంథం అండి, పరిశుద్ధ గ్రంథము, జీవపు గ్రంథము 66 జీవపు ఓటల యొక్క సారాంశము
దాన్ని మనము ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడవలెను. ఎందుకు చూడాలి అంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటూ ప్రారంభిస్తున్నాడు. ఏ మనస్సు కలిగి ఉన్నదట? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఇది చాలా శ్రేష్టమైన మాట. దేవునితో సమానుడు, ఇది సంఘానికి అర్థం కావట్లేదండి. యోహాను సువార్తలో మొదటి మాటను మనం అందుకే ధ్యానింపజేస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎక్కడ కూడా తక్కువ ఎక్కువలనే మాట లేదు, ఈక్వల్. వాక్యము దేవుడు ఈక్వల్. అదే చెప్తూ ఉంటాడు సువార్తల్లో ఆనాటి సమాజానికి ప్రభు. మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుచున్నారు అంటే. ఈరోజు సమాజంలో ఆ యొక్క అపవిత్రాత్మ లేదా అపవాది, వాడు తంత్రగొట్టు, వాడు దుష్టుడు, వాడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే గలిబిలి చేస్తా ఉన్నాడు. మనల్ని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఆలోచన చేస్తున్న విధానాన్ని పాడు చేస్తూ ఉంటాడు. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రేమ. ప్రేమ అనేది దేవుడు అని మనకు తెలుసు, కానీ ఆ ప్రేమను కలుషితం చేశాడు అపవాది. ఈ ప్రేమను ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే, ఇక శరీరాన్ని ప్రేమించడానికి అదొక సాధనముగా మలిచాడు. ఒకరు శరీరాన్ని ప్రేమిస్తారు, ఒకరు అందమైన ప్రదేశాలను ప్రేమిస్తారు, ఒకరు మానవుల చేత కట్టబడిన కట్టడాలను ప్రేమిస్తారు. అనేకులు అద్భుతమైన మానవుల చేత నిర్మింపబడిన నిర్మాణాలను, మనుషుల చేత అభివృద్ధి చేయబడిన అభివృద్ధిని చూసి ఈ ప్రేమను అనేక రకాలుగా పంచుతూ ఉంటారు. తద్వారా జరుగుతున్న నష్టం ఎవరికి తెలియట్లేదండి. ప్రేమించకూడదని కాదు, మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలన్న సంగతిని కూడా మర్చిపోయారు. ఒకడు భార్యనే ప్రేమిస్తాడు, ఒకడు బిడ్డలనే ప్రేమిస్తాడు. మరి ఈ విషయాలన్నీ మనకి పరిశుద్ధ గ్రంథంలో లేవా అంటే చాలా తేటగా ఉంచాడు. అబ్రహాముకు ఇచ్చిన కుమారుణ్ణి లేక కదండి, మృతతుల్యమైన అంటే ఎందుకు పనికిరానటువంటి దాని నుండి కూడా దేవుడు జీవాన్ని రప్పించగలిగిన శక్తివంతుడని అక్కడ మనం రుజువుపరచబడుతుంది. అది మళ్ళీ వేరేసారి మనం బ్రాడ్గా ఆలోచిద్దాం. ఆ సమయంలో, ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో పొందుకున్న కుమారుడు పట్ల అసంచలమైన ప్రేమను వ్యక్తపరిచాడు అబ్రహాము. తద్వారా దేవుడు కూడా కోపగించుకున్నాడు. ఎప్పుడైనా మీరు ధ్యానించారో లేదు, దేవుడు కూడా అబ్రహాము తనను లెక్క చేయట్లేదని కోపగించుకున్నాడు. అబ్రహాంతో మాట్లాడుతూ అంటాడు, అబ్రహామా, నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి అంటాడు. అబ్బా, ఎంత ఆశ్చర్యం అండి. అంతవరకు అబ్రహాము యొక్క ప్రేమ ఎవరికి ఇచ్చారు అంటే తన భార్యకు కాదు, తన ఉపపత్నికి కాదు, తన యొక్క జనాంగానికి కాదు, తనకున్న సమృద్ధికి కాదు, తనకున్న ధనధాన్యాలకి కాదు, తనకున్న డబ్బుకి కాదు, తనకున్న యావత్తుకి కాదు, కానీ ఆయన యొక్క ప్రేమ దేవునికే ఇచ్చాడు. దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు.
ఎప్పుడైతే నూతనముగా తన గర్భవాసాన్ని వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు జన్మించాడో కొంత ప్రేమను బిడ్డ మీదకి మలిచాడు. అది దేవునికి అర్థమవుతూ ఉంది. తద్వారా దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నీవు ప్రేమించుచున్న నీ ఇస్సాకుని నాకిచ్చేయి. ఇక్కడ దేవుడు అన్యాయస్తుడా? కాదు. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ఇష్టాయిష్టాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఆ సందర్భంలో, ఆ వాక్యములో, ఆ మాటలో ఎందుకు అక్కడ వ్రాయించాడు. స్పష్టంగా, నిర్హేతకంగా, ఎటువంటి మోమాటము లేనివాడిగా అక్కడ ఎందుకు ఆ మాటను ఉంచారన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. తద్వారా తండ్రి అయిన దేవుని హృదయాన్ని నువ్వు డిస్కవరీ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకు ఇలాగా ఇచ్చిన వాడిని తిరిగి మళ్ళీ ఇచ్చేయని ఎందుకు అన్నాడు అంటే, ఆ ప్రేమ, మొదటి ప్రేమ అబ్రహాము దగ్గర తండ్రి అయిన దేవుని యొద్ద దొరకలేదు. అయితే పరీక్ష పెట్టాడు. ఈ పరీక్ష మరలా ఎన్నో అట్లకు రుజువుగా ఉంది. అది మళ్ళీ యస్సు ప్రభుకు రుజువుగా ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల యేసేకు రుజువుగా ఉంది. ఆ బలి అర్పణ ఇదిగో తండ్రికున్న సహవాసముకు రుజువుగా ఉంది. అబ్రహాము తండ్రికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. తన జనతెక్క కుమారుణ్ణి ఇదిగో బలి అర్పించడానికి సిద్ధపడ్డ తండ్రి మనస్సును కలిగి ఉన్నాడు. ఇలాగ అనేక విషయాలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఇవన్నీ కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ మొదటి ప్రేమను అబ్రహాము ఇవ్వకపోవడం ద్వారా దేవుడు హృదయము గాయపరచబడింది. ఈ సత్యాన్ని మనము ఆ లేఖనము ద్వారా, ఆ మాట ద్వారా మొదటగా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటూ వెళుతున్న మార్గములో మనము దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించటానికి, దేవుణ్ణి ఇంకా ఎక్కువగా డిస్కవరీ చేయటానికి, దేవునితో ఇంకా సహవాసం చేయటానికి మనకి ఎంతగానో తోడ్పాటు జరుగుతుంది. దానికోసమే దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరచడానికి వ్రాయించి ఉంచాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్చయతగా దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం జీవించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అదే కదా అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికను పుట్టి, చాలా జాగ్రత్తగా ఆలకించాలి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. ఇది క్రీస్తు యొక్క మన పట్ల ఆయనకున్న అసంచలమైన ప్రేమ. ఇది గుర్తెరగాలి. మనము రక్త మాంసములతో ఉన్నామని, మనమందరం కూడా ఆ యొక్క మరణపు దాస్య కాడి నుంచి విడిపింపబడాలని ఆయన ఏం చేశాడట? ఆ పిల్లలు, చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ మాటనే పైన కూడా నేనే చదువుతాను. ఖచ్చితంగా ఆ పిల్లలు, కాబట్టి 14వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, అక్కడ రాశారు సాతానుని, మరణము ద్వారా నశింపచేయుటకును
జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎంత అద్భుతమైన ప్రేమ అండి. తండ్రి ఏ ప్రేమను కలిగి ఉన్నాడో మన పట్ల కుమారుడు కూడా అదే ప్రేమను కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా ఆదరణకర్తగా మన పట్ల అదే ప్రేమను కలిగి ఉన్నాడు. ఈరోజు మనము తిరిగి ఆయన్ను ఎలా ప్రేమించాలి అంటే, నిశ్చయముగా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు సంఘము నిమిత్తము ప్రాణము పెట్టిన బద్దులై ఉన్న ప్రకారమే మనము కూడా దేవునికి దాసులుగా, అనగా మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా బానిసలుగా ఉండడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ విషయాలు లూకాసు వార్తలో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా లూకా గారు దేవునికి ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నారు. చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి నేనే చదువుతాను. మీరు మాత్రం వాక్యాన్ని జాగ్రత్తగా వెంబడించాలని మాత్రం ప్రభు పేరట మిమ్మును నేను బ్రతిమలాడుకుంటున్నాను. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పుదువా? ప్రశ్నిస్తున్నాడు. ఈ లోకములో నీ బానిసను నువ్వు ఎలా చూస్తావు? నీ పొలంలో నీ దాసుడిని నువ్వు ఎలా చూస్తావు? యజమానుడికి బానిసకి ఉన్న ఆ తారతమ్యం ఏంటి? ఈ యొక్క వచనాల ద్వారా నువ్వు ధ్యానించు, దేవుని హృదయాన్ని నువ్వు తెలుసుకో అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క హృదయ ఆలోచనను ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. చెప్పునా అని ప్రశ్నించి చివర చెప్పడు. అవునండి, ఎందుకు చెప్తాం? అతను మన బానిస. ఇక 8వ వచనాన్ని మరలా నేను చదువుతున్నాను. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయుము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును గాని అంటున్నాడు. అంటే యజమానుడికి సపర్యలు చేసిన తర్వాతే కదా బానిసకు ఏదైనా మిగిలితే తింటాడో లేకపోతే లేదు. ఈ లోకంలో ఉన్న స్థితిని గుర్తు చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యజమానుడు బానిస పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడో లేఖనము ద్వారా ఆయన హృదయాన్ని కుమ్మరిస్తా ఉన్నాడు. అంటే దీన్ని నువ్వు పొరపాటుగా తీసుకోవడం వీలు కాదు. ఇక్కడ ఒక యజమానుడు బానిస ఎటువంటి రిలేషన్షిప్ కలిగి ఉంటారో అదే రిలేషన్షిప్ ప్రస్తుతానికి ఈ జీవిత కాలంలో, ఈ 70-80 సంవత్సరాల జీవిత కాలములో నీకు తండ్రికి ఉండవలసిన ఆ యొక్క యోగ్యతను నీకు తెలియపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు తండ్రికి కుమారుడివే, నీవు తండ్రికి వారసుడివే, నువ్వు తండ్రికి తన జనతేక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకు సిద్ధపరచబడిన వధువు సంఘానివే, నీవు ప్రదానము చేయబడిన కుమార్తెవే. అవన్నీ ఎక్కడా? పరమందు. అవన్నీ పరమందు. ఇక్కడ నువ్వేంటి? ఈ జీవిత కాలంలో నువ్వేంటి?
ఈ 70-80 సంవత్సరాల్లో నీ జీవితం ఏంటి అంటే యజమానిని చిత్తాన్ని నెరవేర్చే బానిసవి. ఇది నువ్వు గుర్తెరగాలి. ఇది నువ్వు గుర్తెరిగితే నీకు దేవుడు చేసిన యావత్ వాగ్దానము కూడా నీ పట్ల దేవుడు నిశ్చయముగా చేసి ముగిస్తారు. అదే చెప్తున్నాడు. 3వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేస్తున్నందుకు వాడు దయ చూపునని వారిని మెచ్చునా అంటున్నాడు. మనం ఇది కోరుకుంటూ ఉంటాం. దీని జీవపు డంబము అంటారు. ఇది మనలో ఉండకూడదు. ఎందుకంటే ఒక బానిస చేసిన దానికి ఇక ప్రతిఫలం ఏమి ఉండదండి. చేసుకుని వెళ్ళటమే, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళటమే. నిన్ను ఘనపరిచేది, నిన్ను మహిమపరిచేది ఎక్కడంటే మరలా పరలోకములోనే. అది ఎలాగా అనేది నేను ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. ఆయనను మాత్రమే మనం వెంబడించాలి. ఆయన మార్గంలోనే మనం నడవాలి. ఆయన ఏం చేశాడో చూద్దాం. అదే మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తున్నాం. ప్రోగ్రెస్ రిపోర్ట్ ని తండ్రికి అప్పగిస్తున్నాడు. తను చేసిన పనిని యావత్తు చేసి తండ్రికి సమర్పిస్తున్నాడు. ఆ సమర్పణ ఎలా ఉందో చూద్దాం. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి, మరలా చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి, అంటే ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాలి. దేవునిని మహిమపరచడం అనే మాట ఉంది అక్కడ. భూమి మీద నిన్ను మహిమపరచితిని అంటున్నాడు. ఎలా మహిమపరిచాడో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. సంఘం యావత్తు కూడా మహిమపరచడం అంటే ఏమనుకుంటున్నారంటే, ఒక తాపీ మేస్త్రి కట్టిన చర్చి ఒక సమాజముగా కూడుకున్నప్పుడు అందరూ ముక్త కంఠముతో ఏకముగా కూడి మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే ఇలా పాడితే ఆయనకు మహిమ కలుగుతుంది అనుకుంటున్నా. కానీ వాక్యమైన దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మీకు ఇస్తున్న పనిని, దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని, దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను మరి తండ్రిని మహిమపరచడానికి భూలోకంలో మీరు సిద్ధపడి జరిగిస్తున్నారా? ఈ రాత్రికాల సమయంలో ప్రశ్న. అలా జరిగిస్తే తండ్రి చేత మీరు మహిమపరచబడతారన్న సత్యాన్ని రేపు దిన